నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము నీ పెయిన్ చాలామందికి ఉంది కదండి. ఇవాళ రేపు చిన్నవాళ్ళకి కూడా వస్తుంది. 60 ఏళ్ళ తర్వాత ఎలాగో చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే చిన్నవాళ్ళకి కూడా ఈ నీ పెయిన్, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయండి. దీనికి ఒక 3-4 రకాల్లో ఏం చేయొచ్చు అని చెప్తానండి. కలర్ థెరపీలో, అక్యుప్రెషర్లో, ఇంకా సీడ్ థెరపీలో మనము ఎలా దీన్ని హ్యాపీగా బాగా చేసుకోవచ్చు, నొప్పి తగ్గించుకోవచ్చు అని చూద్దామండి. ఇప్పుడు ముందు నేను అక్యుప్రెషర్ చెప్తానండి. ఇక్కడ ఇది నీ రిఫ్లెక్స్ అండి. ఇక్కడ నీ పోర్షన్ నీ రిఫ్లెక్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము బాగా అక్యుప్రెషర్ చేసుకోవచ్చండి. చూసారా, ఇక్కడ నేను దాన్నే ఇక్కడ కూడా మార్క్ చేశానండి. ఇది ఎగ్జాక్ట్లీ ఇలా వస్తుందండి. సెంటర్ పాయింట్ అంటే మనకి ఇన్ సైడ్, యాంగ్ సైడ్, ఇది సెంటర్లో ఇక్కడ వస్తుంది. ఓకేనా? అది మీరు రోజు రైట్ హ్యాండ్లో, లెఫ్ట్ హ్యాండ్లో మీరు రోజు దీన్ని ప్రెషర్ ఇచ్చుకోవచ్చండి. ఇలా థంబ్తో ప్రెషర్ ఇచ్చుకుంటూ ఉండండి. అండ్ ఇంకొకటి, ఈ 2 ఫింగర్స్ నేను సుజోక్ దీంట్లో కూడా చెప్పాను మీకు. ఈ 2 ఫింగర్స్, మిడిల్ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో, ఈ మిడిల్ జాయింట్ మన నీ జాయింట్ అండి. సో సీడ్ థెరపీలో మనం ఏం చేయొచ్చు అంటే, నైట్ పడుకునేటప్పుడు మనము ఇక్కడ దీనికి మేతి స్ట్రిప్ వేయచ్చండి. అంటే ఒక టేప్ తీసుకోండి, సర్జికల్ టేప్ తీసుకొని దాని మీద లైన్గా వరుసగా మెంతులు పెట్టేసి అది ఇక్కడ చుట్టేసేయండి, అది ఇక్కడ కట్టేసేయండి. ఈ 2 ఫింగర్కి కట్టేసి ఇది బాగా మసాజ్ చేసి అప్పుడు అది వేసి నైట్లో కంప్లీట్గా నైట్ అంతా వదిలేసేయండి. ఇది ఎట్లా అంటే మీరు 10 రోజులు 15 రోజులు కంటిన్యూస్గా చేశారంటే ఖచ్చితంగా మీకు ఆ తేడా తెలుస్తుందండి. ఓకేనా? మీరు ఒక్కరోజు చేసి తగ్గలేదు అలా చెప్పద్దు. కంటిన్యూస్గా చేస్తే డెఫినెట్గా ఇది తగ్గుతుందండి. ఓకేనా? అండ్ డే టైంలో మీరు బ్లాక్ కలర్ కూడా అప్లై చేయొచ్చండి. నీ జాయింట్కి బ్లాక్ కలర్ అప్లై చేస్తే మీకు రిజనరేట్ అవుతుంది, అక్కడ సెల్స్ కూడా రిజనరేట్ అవుతుంది, మీకు మంచి ఫలితం ఉంటుంది. ఓకే? ఇప్పుడు ఈ 10 ఎలిమెంట్ థియరీ, దీంట్లో మనము ఏం చేయొచ్చు, కలర్స్ ఎలా వేసుకోవచ్చు అన్నది చూద్దామండి. ఇది ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ సిస్టంలోనూ చూడొచ్చు, లేదు మనము ఇక్కడ ఇన్సెక్ట్ సిస్టంలో ఎక్కడొస్తుందండి నీ జాయింట్ అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇటు ఇంకా ఇటు వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సైడు మీకు అన్ని ఫింగర్స్లో, అన్ని 8 ఫింగర్స్లోనూ మీకు ఈ సైడ్స్లో నీ రిఫ్లెక్స్ వస్తుంది ఇన్సెక్ట్ సిస్టమ్ ప్రకారంగా. సో దాని ప్రకారంగా మీరు ఏం చేయాలి అంటే, చూడండి, ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్లో ఈ 2ను స్కై బ్లూ వేస్తానండి. ఇండెక్స్ ఫింగరు, లిటిల్ ఫింగర్. ఇక్కడ మనము ఫైర్ ఇస్తున్నాము, ఇక్కడ వాయుతత్వాన్ని తగ్గిస్తున్నాం. ఈ మధ్యలో 2 ఫింగర్స్కి నేను రెడ్ వేసానండి. ఆ పెయిన్ తగ్గించడానికి ఈ 2 రెడ్ వేసాను. మంచి డైరెక్షన్ ఇవ్వడానికి కూడా వేసాను. ఒకవేళ కొంచెం మూవ్ అయింది అట్లా ఏమైనా ఉన్నా కూడా ఈ రెడ్ వేయడం వల్ల అది డైరెక్షన్ మళ్ళీ కరెక్షన్ అవుతుందండి. నెక్స్ట్, ఇక్కడ రైట్ హ్యాండ్కి వచ్చేసరికి ఇప్పుడు లిటిల్ ఫింగరు ఇదేంటంటే ఆకాశతత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ పర్పుల్ ఎప్పుడు వేస్తాము అంటే, ఒకవేళ మనకి స్వెల్లింగ్ లేదు, అక్కడ జాగా లేదు, అక్కడ స్పేసే లేదు, నీ మూమెంట్ అవ్వడానికి స్పేస్ లేదు అంటే మనము పర్పుల్ వేసుకుంటామండి. అదే ఒకవేళ అక్కడ స్వెల్లింగ్ ఉంది అంటే ఆ స్వెల్లింగ్ని తగ్గించాలి కదండి మనం. దానికోసం మనము డార్క్ బ్లూ అప్లై చేస్తాం.
సో స్వెల్లింగ్ ఉందా లేదా అనేది మీరు కరెక్ట్గా చూసుకుంటే మీరు పర్పుల్ వేయాలా లేదా డార్క్ బ్లూ వేయాలా అన్నది మీకు అర్థమవుతుంది. ఏదైనా హోల్డింగ్ ఉంది అంటే అప్పుడు ఆరెంజ్ వేస్తామండి. రింగ్ ఫింగర్కి, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఇటు ఆరెంజ్ కలర్ వేస్తాం. పింక్ ఎందుకు వేస్తున్నాము? ఆ నీని మనము స్ట్రాంగ్ చేస్తున్నాము, దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. అందుకోసం నాకేం అవ్వలేదు, నేను బాగవుతాను అనే స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి పింక్ కలర్ వేస్తున్నామండి. ఇక్కడ ఈ ఇండెక్స్ ఫింగర్ అయితే ఏదైతే ఉందో ఇది మనము కొంచెం జాగ్రత్తగా చూడాలండి. ఒకవేళ డాక్టర్లు చెప్పున్నారనుకోండి మీకు అక్కడ ఫ్లూయిడ్ తగ్గిపోయింది, కంప్లీట్ డ్రై అయిపోయింది అంటే అప్పుడు మీరు ఇక్కడ గ్రీన్ వేయాల్సి ఉంటుందండి. ఓకే, లేదు వాటరే ఎక్కువ ఉంది, వాటర్ చాలా ఎక్కువ ఉంది అక్కడ అంటే అప్పుడు మనము ఈ జలతత్వానికి ఆపోజిట్ పృథ్వీతత్వం అంటే ఎల్లో కలర్ వేయొచ్చండి. లేదు పృథ్వీతత్వం కూడా ఆ మనిషిలో చాలా ఎక్కువ ఉంది అంటే ఇక్కడ కూడా మనము స్కై బ్లూ కలర్ వాడచ్చండి. ఓకేనా? సో ఇక్కడ నేను వేసి చూపించడం గ్రీన్ వేశాను అంటే ఫ్లూయిడ్ తక్కువ ఉంటే ఏం చేయాలి అన్నట్టుగా వేశాను. కానీ ఇది మీరు వేసుకునే ముందు మీరు చూసి వేసుకోండి. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఇది నంబర్ థెరపీ అనుకోండి. దీనికి జస్ట్ 58 అని ఇలా రాసి దాన్ని ఇలా సర్కిల్ చేయండి. దీనికి వాడాల్సింది ఏంటంటే గ్రీన్ కలర్ పెన్ అండి, డార్క్ గ్రీన్ కలర్ స్కెచ్ పెన్. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నేను ఎలా రాశానో అలా ఎగ్జాక్ట్లీ మీ నీ మీద రాసుకోండి. ఎగ్జాక్ట్లీ మీ కాళ్ళలో, మీ మోకాళ్ళ మీదనే ఆ నెంబర్ రాసి దాన్ని సర్కిల్ చేయండి గ్రీన్లో. ఇది కూడా మీకు మోకాళ్ళ నొప్పికి చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ట్రై చేసి చూసి నాకు డెఫినెట్గా మీ కామెంట్స్ చెప్పండి. అండ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.